జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయినా శ్రావ్య చేతికి మెహందీ పెట్టింది నేను కాదు, మెహందీ ఆర్టిస్ట్. ఆ మెహందీ ఆర్టిస్టే నాతో చెప్పింది. ఏం చెప్పిందక్క? శ్రావ్య చేతిలో రాహుల్ అని రాయమని నువ్వు మీ అమ్మ తనకి డబ్బులు ఇచ్చారు అని చెప్పింది. తన్నికు అబద్ధం చెప్పిందక్క. నేనెందుకు అలా చేస్తావు? ఆ విషయమే అడుగుతున్నాను. అలా ఎందుకు చేశారు? ఎందుకు చేస్తావక్క? ఆ రాహుల్ ఎవరో మాకు తెలీదు. రాహుల్ ఎవరో మెహందీ ఆర్టిస్ట్కి తెలీదు, నీకు తెలుసు. వాడెవడో నాకెలా తెలుస్తుందక్క? నటించకు హారిక. ఇప్పటి వరకు నువ్వు మీ అమ్మ ఏం చేశారో నాకు అన్నీ తెలుసు. శ్రావ్య రాసిన లెటర్ని పెళ్లి వాళ్ళకి చూపించాలి అనుకున్నారు. వంటల్లో ఉప్పు కలిపారు. శ్రావ్య చేతిలో రాహుల్ అని రాయించారు. అది పెళ్లి వాళ్ళు చూడాలని శ్రావ్య చేతికి పెళ్లి కొడుకుతో గాజులు తొడిగించారు. బన్నీ కిడ్నాప్కి నగలు అడగడం వెనక కూడా మీ హస్తం ఉందేమోనని డౌట్గా ఉంది. ఏంటక్క? బండి కిడ్నాప్ అయ్యాడా? ఎప్పుడక్క? నటించొద్దు అని ఇప్పుడే చెప్పాను. నువ్వు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది. ఇదంతా ఆ నగల కోసమేనా? అవి అమ్మి అమెరికా వెళ్ళడం కోసమేనా? శ్రావ్యకు నీకు ఏజ్ గ్యాప్ లేకపోయినా తను నీ కూతురు లాంటిది. సాటి ఆడపిల్ల, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నీ స్వార్థం కోసం తన పెళ్లిని ఆపాలనుకుంటున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు ఇన్ని చేసినా నేనెందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? మగ పెళ్లి వాళ్ళ ముందు మన పరువు పోకూడదు అని. నిన్ను మీ అమ్మని ఈ విడిదింటి నుంచి గెంటేయడానికి నాకు క్షణం పట్టదు. ఎందుకు ఆగుతున్నానో తెలుసా? ఈ పెళ్లిలో అందరూ ఉండాలని, శ్రావ్యని ఆనందంగా అత్తారింటికి సాగనంపాలని. అది అర్థం చేసుకోకుండా మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. అందుకే మంచిగా మాటలతో చెప్తున్నాను హారిక, మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఆపండి. ఈ పెళ్లి జరిగి తీరాలి. మళ్ళీ వెధ వేషాలు వేస్తే నువ్వు అమెరికా వెళ్ళడం కాదు కదా, హైదరాబాద్ కూడా దాటి వెళ్ళలేవు. నా గురించి నీకు బాగా తెలుసు. శ్రావ్య పెళ్లికి అడ్డొస్తే మీ తల్లి కూతుళ్ళని చంపడానికి కూడా నేను వెనకాడను. మైండ్ ఇట్. అదేమిటే, అప్పుడెప్పుడో భోజనాలైతే ఇప్పుడు తాంబూలం అడుగుతున్నావు? తాంబూలం ఎప్పుడిస్తారా అని వెయిట్ చేస్తున్నానమ్మమ్మా. ఆఖరికి నేనే నోరు తెరిచి అడగాల్సి వస్తుంది. తాంబూలాలు తెప్పించలేదా అభి? తెప్పించావు నాన్న. మరెందుకు ఇవ్వలేదు? ఏం వసు? మర్చిపోయానత్తయ్య. మరిచిపోయేంత హడావిడి పనులు మీరేం చేస్తున్నారు? ఈ పెళ్లి గ్రాండ్గా ఏం చేయట్లేదు కదా. ఇప్పుడే తాంబూలం తెప్పిస్తానండి. ఇప్పుడు తెప్పిస్తారా? అంటే రెడీగా లేవా? ఇప్పుడు తాంబూలం వేసుకోకపోతే వచ్చే నష్టమే ఉందమ్మా. ముందు సంగీత జరగని స్వాతి. తాంబూలాలు రెడీగానే ఉన్నాయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరుండండి బావగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. పెరట్లో ఉంటుంది వదిన, అన్నీ అక్కడ ఉన్నట్టుగా. వీళ్ళకి మతిమరుపా లేక అహంకారమా గ్రాని? అన్ని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది. పాపం కంగారు పెట్టకే, మంచి భోజనం పెట్టారు కదా, కడుపు నిండింది కదా, ఇంకా అది లేదు ఇది లేదని వంకలు పెడతావెందుకు? మనం మగ పెళ్లి వాళ్ళమమ్మమ్మా. మనకు కావాల్సింది అడిగి తీసుకోవడం మన హక్కు.
అలా అని చీటికి మాటికి గొడవ చేస్తే బావుండదే. వీళ్ళకి ఇలాగే చెయ్యాలి. రే కమల్, ఇక నువ్వు స్టార్ట్ చేయరా. కమల్ను అరే ఒరే అంటుందేంటి? రేపు మా పెళ్ళయ్యాక దీని సంగతి చెప్పాలి. சாரி ஃபார் த இன்டரப்ஷன். இங்க பவுల్లో எல்லார் கப்பல்ல பேர்ல இருக்க. మనిద్దరి పేర్లు రాసావా కమల్? బౌల్లో నుంచి ఒక్కో చిట్టి తీస్తాం. ఏ జంట పేరొస్తే ఆ జంట డాన్స్ చేయాలి. మా త్వరగా ఫాస్ట్. బేబీ, కరెక్ట్గా ఈ స్వీట్ పానం వసుకివ్వాలి. ఇది తిని అది చావాలి. ఎప్పటికీ మన మీద డౌట్ రాదు కదా మమ్మీ? ఆ దేవుడికి కూడా రాదు. విషం కలిసిన పాన్ తిని వసు రక్తం కక్కుకొని చావడం ఖాయం. వెంటనే చచ్చిపోతుందా? ఇది మామూలు విషం కాదు. నల్ల నాగుపాము కూరల్లోంచి తీసిన కాలకూట విషం. ఈ విషం 2 చుక్కలు చాలు. మనిషి రక్తంలో కలిసిన మరుక్షణం బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. రెండో క్షణం హార్ట్ స్ట్రోక్ వస్తుంది. మూడో క్షణం చావు వస్తుంది. ఏం జరిగిందో తెలిసే లోపే వసు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వసు అక్క చనిపోయాక పోస్ట్మార్టంలో విష ప్రయోగం జరిగిందని డాక్టర్స్ కనిపెడతారు కదా? కనిపెట్టని ఆ విషయంలో నీ పేరు నా పేరైతే రాసుండదు కదా. మహా అయితే ఆ పాన్ ఎవరు కట్టారో వాడి మీద డౌట్ వస్తుంది. మనమని ఎవరు కనిపెట్టలేరు. ఫస్ట్ టైం మర్డర్ చేస్తున్నా మమ్మీ, చాలా భయంగా ఉంది. నేనున్నాను కదా బేబీ, భయం ఎందుకు? వెళ్ళు, వెళ్ళి నీ తోడికోడలు వసుని యమలోకానికి పంపించు. మమ్మీని చంపాలనుకుంటున్నారా? వెంటనే విషయం మమ్మీతో చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.